హాయ్ వ్యూవర్స్, నేను మీ సతీష్. వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ వీడియో. ప్రస్తుత కాలంలో పెట్స్ని అడాప్షన్ చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్ అడాప్షన్ కూడా చాలామంది ఇస్తున్నారు. ఇది ఒక ట్రెండ్గా తయారైంది. మీకు ఒక పెట్ కావాలా, అది కూడా ఫ్రీగా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. పెట్ అడాప్షన్ రిలేటెడ్ వీడియో అన్నమాట. అసలు పెట్ అడాప్షన్ తీసుకోవాలి అనంటే ఏమేమి విషయాలు మనం కన్సిడర్ చేయాలి, పెట్ ఓనర్ లేదా పెట్ పేరెంట్ పెట్ని ఎందుకు అడాప్షన్కి ఇస్తున్నారు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పెట్ అడాప్షన్ అనగానే మన మైండ్లో వచ్చేది ఫ్రీగా పెట్ దొరుకుతుంది అని. అసలు పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఎందుకు ఇస్తున్నారు అన్నవి మనం ఆలోచిస్తే ప్రధానంగా చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏవి తెలుసుకోకుండా మనం కనుక పెట్ అడాప్షన్కి తీసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అసలు పెట్ పేరెంట్ పెట్ని ఫ్రీగా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అన్నవి కనుక మనం ఆలోచిస్తే ప్రధాన కారణాల్లో మొట్టమొదటిది లొకేషన్ చేంజ్. పెట్ ఓనర్ కానీ పెట్ పేరెంట్ కానీ తను ఉండే నివాస స్థలం నుంచి వేరే నివాస స్థలానికి వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఒక పెట్ పేరెంట్ ఒక అపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే అసోసియేషన్ కానీ అక్కడ ఉండే సభ్యులు కానీ పెట్స్ నాట్ అలౌడ్ అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి, అంటే కొత్త అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడికి వెళ్తున్న క్షణంలో అతని మనసులో వచ్చేది ఏంటంటే ఈ పెట్ని ఏం చేయాలి, ఈ పెట్ని ఎవరికైనా మనం అడాప్షన్కి ఇద్దామా అన్న థాట్స్ ఆ పెట్ పేరెంట్ మైండ్లో వస్తాయి. లేదా లొకేషన్ చేంజ్. అబ్రాడ్ వెళ్తున్నప్పుడు తమతో పాటు ఈ పెట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఆ పెట్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అన్నవి పెట్ పేరెంట్ ఆలోచించుకొని ఆ ప్రాసెస్ ఏంటో తెలియక పెట్ని అడాప్షన్కి ఇవ్వడం. లేదా లాంగ్ టూర్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూరప్ ట్రిప్, అట్లాగా లాంగ్ టూర్స్ అన్నమాట. కొన్ని నెలల కొద్దీ వేరే దేశానికి కానీ వేరే లొకేషన్కి కానీ వెళ్ళి అక్కడ పనిచేయడము లేదా అక్కడ టూరిస్ట్గా తిరిగే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఇస్తూ ఉంటారు. ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. మరో కారణం వచ్చేసి పెట్ కొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 పెట్టి ఆయన ఒక పెట్ కొన్నారు అంటే ఆ పెట్ కొనంగానే అయిపోదు. ఆ పెట్ని తీసుకొని రావాలి, దానికి కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, దానికి ఫుడ్ ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, టైం టు టైం వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, గ్రూమింగ్ ఇవ్వాలి, కొన్ని యాక్సెసరీస్ కొనాలి. ఇవి మొదట్లో పెట్ పేరెంట్ బాగానే చేస్తూ ఉంటారు. ఇవి ఒక ఆర్థిక సమస్యగా మారుతుంది. ఎందుకని అంటే వేరే సమస్య ఏదైనా వచ్చినప్పుడు, డబ్బులు వేరే దానికి ఎక్కువ మొత్తంలో చెల్లించినప్పుడు చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్ద ఖర్చులుగా పెట్ పేరెంట్ భావిస్తూ ఉంటారు. అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ని తీసుకొచ్చిన తర్వాత పప్పీకి ఇచ్చే ఫుడ్ వేరు, కొద్దిగా అడల్ట్ అయిన తర్వాత ఇచ్చే ఫుడ్ వేరు, ఇలా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాస్ట్ని వాళ్ళు మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఒక్కొక్కసారి మల్టిపుల్ పెట్స్ ఉన్నప్పుడు ఆ పెట్స్ అన్నిటికీ న్యూట్రిషియస్ ఫుడ్ తర్వాత వ్యాక్సినేషన్స్ ఇవి ఇవ్వడం వాళ్ళకి ఆర్థికంగా భారంగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరో విషయం వచ్చేసి పెట్కి టైం ఇవ్వలేని పరిస్థితి. తన ఉద్యోగం మార్పు వల్ల లేదా పని ఒత్తిడి పెరగడం వల్ల పెట్తో సమయాన్ని కరెక్ట్గా గడపలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక పెట్ ఉండి దాంతోపాటు ఇంకో పెట్ని కనుక తీసుకొస్తే ఆ పాత పెట్కి వచ్చిన కొత్త పెట్కి మధ్యలో కొంత వైరం ఉంటుంది, వాటి రెండింటి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఇస్తూ ఉంటారు. పెట్ తీసుకొచ్చిన తర్వాత
ఆ పెట్టు వల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఆస్థమాటిక్ లేదా ఏదైనా ఎలర్జీస్ ఉన్న పెట్ని వేరే ఒకరికి అడాప్షన్కి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. పెట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, పెట్ ఇంకా రికవర్ కాదు, త్వరలో అది చనిపోతుంది అన్న పరిస్థితిలో కూడా పెట్ పేరెంట్ పెట్ని అడాప్షన్కి ఇస్తారు. అంతేకాదు డైవర్సెస్, బ్రేకప్స్ ఇలా జరిగినప్పుడు కూడా ఆ పెట్ ఎవరు తీసుకోవాలి, ఎవరి దగ్గర ఉంచాలి అన్న సమస్య తలెత్తినప్పుడు పెట్ని అడాప్షన్కి ఇస్తారు. ఓల్డ్ పెట్స్ని అడాప్షన్కి ఇస్తూ ఉంటారు. ఆ పెట్ మనతో ఉన్నంతకాలం ఒక వాతావరణ పరిస్థితుల్లో ఒక బాండ్లో ఉంటుంది. అలాంటి పెట్ని వేరే ఒకళ్ళకి ఇవ్వాలి అన్నా కూడా అది చాలా ఛాలెంజ్తో కూడుకున్న విషయం, బాధతో కూడుకున్న విషయం. పెట్ అడాప్షన్కి తీసుకునే వాళ్ళు కూడా ఈ విషయాలు ఆలోచించాలి. ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని ఓ పెట్ని తీసేసుకొని దాన్ని కావాల్సిన నీడ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకరికి పెట్ని అడాప్షన్కి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. దీని మీద ఒక నిఘా వ్యవస్థ ఏమీ లేదు. ఎవరు ఎన్నిసార్లైనా పెట్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఎవరు ఎన్నిసార్లైనా వేరే వాళ్ళకి అడాప్షన్కి ఇవ్వచ్చు. ఇవన్నీ మనసులో కొంత బాధని కలిగించే విషయాలు. పెట్ని తీసుకుంటే దాని ప్రాపర్ ఫీడింగ్, గ్రూమింగ్ మరియు వ్యాక్సినేషన్, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించండి. దాన్ని ఆనందంగా మనతో పాటు ఉంచండి. తీసుకున్నప్పుడు పెట్ని మన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుంటాము. కొంతకాలం అయిన తర్వాత దాన్ని వేరే ఎవరికో ఒకళ్ళకి అంటకట్టాలని మనం చూస్తాము. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం బిజీ లైఫ్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్స్కి తగ్గట్టుగా మనం ఆ పెట్టికి అన్నీ అందించలేకపోతున్నాము అన్న విషయం పెట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు మీరు పెట్టే తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే దానికి మంచి హోమ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ హోమ్లో ఉన్న మెంబర్స్ అందరికీ అక్కడున్న ఛాలెంజెస్ని మీరు వివరించి ఆ పెట్టు వాళ్ళు హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తేనే ఆ పెట్టు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఏదో అడాప్షన్ అని చెప్పేసి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే మీరు అనుభవించిన బాధలన్నీ మళ్ళీ ఆ కుటుంబం అనుభవిస్తుంది. ఇలాంటి విషయాలు మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో దాన్ని పెట్ని వేరే ఒకళ్ళకి ఇవ్వాలి అని అంటే ఒక ప్రేమ భావంతో ఉన్న ఒక కుటుంబానికి ఇవ్వండి. వాళ్ళు దాన్ని బాగా చూసుకుంటారు. మరో విషయం, ఫ్రీ అనగానే మనకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. జనాలు ఫ్రీగా పెట్టిస్తాము అనగానే చాలామంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పెట్టు ఫ్రీగా ఇవ్వండి అన్న, ఎక్కడైనా అడాప్షన్ ఉంటే చెప్పండి అన్న అని చెప్తుంటారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి పెట్ అడాప్షన్కి ఉంది అని. అడాప్షన్కి ఇచ్చే ముందు ఉన్న ఛాలెంజెస్, అడాప్షన్ తీసుకున్న తర్వాత ఉండే ఛాలెంజెస్ మనం అర్థం చేసుకొని వాటిని మనం అధిగమించగలము అన్నప్పుడు మాత్రమే పెట్ని అడాప్షన్కి తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు మీ పెట్ని ఎవరికైనా అడాప్షన్కి ఇవ్వాలనుకుంటున్నారా, లేదా మీరు పెట్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? అయితే కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. జెన్యూన్గా ఒక పెట్ని మనతో పాటు వేరే లొకేషన్కి కానీ, వేరే ప్రాంతానికి కానీ, కొత్త లివింగ్ ప్లేస్ కానీ, కొత్తగా మారే ఇంటికి కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ పెట్ని ప్రాపర్గా ఒక ఫ్రెండ్ని లేదా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి అడాప్షన్కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వడానికి మీరు ఫ్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయండి. వాళ్ళకి మీరు పెట్ని ఇవ్వండి. తీసుకునే వాళ్ళు కూడా ప్రాపర్గా చూసి తీసుకోండి. పెట్ రిలేటెడ్ మరిన్ని కంటెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మీ పెట్ని అడాప్షన్కి ఇవ్వాలనుకుంటున్నారా, ఏదైనా పెట్ని అడాప్షన్కి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మాకు తెలియచేయండి. మేము మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ మీరు
ఓవర్కమ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్ని అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.